Zone Ads, World of Local Business Info. షోల్డర్ పెయిన్. సో ఈరోజు మనం మాట్లాడుకునేది పర్టికులర్గా షోల్డర్ పెయిన్. ఈ షోల్డర్ పెయిన్ అంటే ఏంటి? చాలామంది కూడా చూస్తున్నారు. పర్టికులర్గా అందరు క్వశ్చన్స్ ఏం అడుగుతున్నారంటే, సార్ నాకు ఫ్రోజన్ షోల్డర్ వచ్చింది, నాకు ఫిజియోథెరపీ కావాలి. ఎందుకంటే అది ఏ పెయిన్ అనేది పక్కన పెడితే, భుజంలో నొప్పి వస్తే షోల్డర్ జాయింట్ మూవ్మెంట్ చేయలేకపోతున్నారు అంటే చాలు, ఫ్రోజన్ షోల్డర్ ఇదే డయాగ్నోసిస్ జరుగుతున్నాయి. సో చాలామంది పేషెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు, చాలామంది భయపడుతున్నారు కూడా, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ అన్ని షోల్డర్ పెయిన్స్ ఫ్రోజన్ షోల్డరేనా? కాదు. ఎందుకంటే షోల్డర్ పెయిన్ అనగానే ఫస్ట్ సిమ్టమ్స్ ఏం అడుగుతున్నారంటే, నైట్ టైం పెయిన్ వస్తుందా, రైట్? తర్వాత నైట్ పడుకున్నప్పుడే కదా రైట్ పెయిన్ వస్తుందా, ఆ షోల్డర్ మీద పడుకున్నప్పుడు. నెక్స్ట్ చెయ్యి వెనక తిప్పలేకపోతున్నాను సార్, చెయ్యి ఇలా అంటుంటే పెయిన్ వస్తుంది సార్, అది ఫ్రోజన్ షోల్డర్ అయిపోయింది. కాదు. సో ఫ్రోజన్ షోల్డర్ అంటే పర్టికులర్ డయాగ్నోసిస్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో షోల్డర్ పెయిన్ అనగానే చాలా డిఫరెన్స్ ఉంటాయి. ఏంటి అవి అసలు? ఏమేంటంటే, ఒకటి ఇంపింజ్మెంట్ సిండ్రోమ్ అంటాం. అదేమిటి? ఒక యాంగిల్ నుంచి ఒక యాంగిల్ వరకు 30 degrees వరకు వచ్చి 30 degrees అంటే 90 degrees వచ్చి 90 నుంచి కొంచెం అంటే ఏవైతే ఆర్క్ఫుల్ సిండ్రోమ్, పెయిన్ఫుల్ ఆర్క్ సిండ్రోమ్ అనమాట. ఒక్కొక్క యాంగిల్ నుంచి అంటే ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్క మజిల్ అనేది కొంచెం ఇంపింజ్ అవుతుంది. అంటే స్ట్రక్చరల్ డిఫార్మిటీస్ ఉండడం వల్ల అక్కడ సేక్రోమియోక్లావిక్యులర్ జాయింట్ దగ్గర ఎఫెక్ట్ అవ్వడం వల్ల కొద్దిగా ఇంపింజ్ అవుతూ ఉంటాయి. అది కూడా ఎందుకు వస్తుంది సార్? పర్టికులర్గా మిడిల్ ఏజ్ పర్సన్స్లో, ఎల్డర్స్లో చూస్తూ ఉంటాం. ఎందుకు వీళ్ళల్లో ఎక్కువ చూస్తామంటే, వాళ్ళల్లో పట్టు మజిల్స్ సైజ్ అనేది కొంచెం తగ్గుతూ వస్తుంది. అది డయాబెటీస్లో ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. సో షుగర్ ఉంది అంటే డయాబెటీస్ ఉంది అనగానే వాళ్ళకి ఫ్రోజన్ షోల్డర్ అని డయాగ్నోసిస్ పడేస్తున్నారు. నో, నాట్ ఎట్ ఆల్. సో షోల్డర్ ఫ్రోజన్ షోల్డర్ అంటే షుగర్ ఉన్న వాళ్ళందరికీ వచ్చేస్తుంది అనేది కాదండి. ఓకే, అది 10% ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ మాత్రమే ఉంటుంది. అది కూడా ఏంటి, ఎందుకు అదంటే, ఫ్రోజన్ షోల్డర్ అది డయాబెటీస్ పీపుల్లో మాత్రం ఒక మజిల్ లాస్ అనేది కొంచెం నార్మల్ పీపుల్ కంటే షుగర్ ఉన్న వాళ్ళలో, డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కొంచెం ఎక్కువ ఉంటుంది మజిల్ లాస్ అని. ఎస్, వాళ్ళు వాడే మెడికేషన్స్ ఎగ్జాక్ట్లీ మెడికేషన్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట. సో ఆ సైడ్ ఎఫెక్ట్స్ అంతే. ప్రాబ్లమ్స్ అంటే పెద్ద పెద్ద ఏవి వచ్చి భూతాలు వచ్చేవు, సైడ్ ఎఫెక్ట్స్. మెడికేషన్స్, ఏ మెడికేషన్ సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది? అవునా కదా? కొంతమంది గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం రావచ్చు, లేకపోతే ఇంకోటి వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో షుగర్ ఉంది అంటే, నైట్ టైం పెయిన్ వస్తుంది అంటే ఫ్రోజన్ షోల్డర్, లేకపోతున్నారంటే ఫ్రోజన్ షోల్డర్. నో. మేక్ ష్యూర్ ఆఫ్ అసలు షోల్డర్ పెయిన్ అంటే ఫస్ట్ డయాగ్నోస్ చేసి ప్రాపర్గా అది ఫ్రోజన్ షోల్డరా కాదని చెప్పేది మీకు మాత్రం మళ్ళీ ఫిజియోథెరపీ డాక్టర్ మాత్రమే అండ్ ఆర్థోపెడిక్ డాక్టర్ మాత్రమే, గుర్తుపెట్టుకోండి. సో ఇలా వెళ్ళలేదు, లేకపోతే ఇలా రావట్లేదు, ఇలా తిప్పలేకపోతున్నాను, ఓకే, ఇలాంటి డిఫరెంట్ క్రైటీరియాస్ అన్ని చూస్తుంటాం. మాకు ఒక డయాగ్నోస్టిక్ ప్యాటర్న్ ఉంటుందండి ఫిజియోథెరపీ డాక్టర్స్కి. ఈ ఫిజియోథెరపీ డాక్టర్స్ ముఖ్యంగా పర్టికులర్గా ఎలా జాయింట్ని అబ్జర్వ్ చేస్తారు అంటే, పొజిషన్ ఆఫ్ ద జాయింట్. ఎందుకంటే పర్టికులర్గా ఇప్పుడున్న జనరేషన్ లైఫ్ స్టైల్ అని చెప్తాం, జనరేషన్ పక్కన పెడితే లైఫ్ స్టైల్ అని చెప్తాం. ఈ వర్కింగ్ ప్రొఫెషనల్స్, మిడిల్ ఏజ్ పర్సన్స్ 25 నుంచి 30-40 లోపు చూసుకుంటే, వీళ్ళల్లో ప్రొఫెషనల్ సిస్టమ్ ముందు కూర్చోవడం కొంచెం ఎక్కువ, ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాం. తర్వాత మొబైల్, రైట్? ఈ మొబైల్ వచ్చిన తర్వాత కూడా మన స్టూపింగ్ పోస్చర్లోకి వెళ్తున్నాం కదా. దానివల్ల ఇక్కడ జరిగేది ఏంటి అంటే, మన బాడీ రైట్ ఇలా వెళ్ళేటప్పటికి ఏమవుతుందండి, ఇక్కడ ఈ షోల్డర్ బ్లేడ్స్ అనేవి ఇలా ముందుకు వెళ్తున్నాయి. ఉండాల్సిన పొజిషన్ కాస్త దాన్ని కొంచెం అలైన్మెంట్ మనమే మారుస్తున్నాం. అది దానికైతే చేంజెస్ చేసుకోవట్లేదు, మనమే మారుస్తున్నాం. ఎందుకంటే దాన్ని డిమాండ్ చేస్తున్నాం మనం. అది ఊరుకుంటుందా? ఓ పర్టికులర్ పాయింట్ వచ్చేసరికి అది మనం డిమాండ్ చేస్తుంది. అప్పుడు చచ్చినట్టు మనం దాన్ని రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. అది బాడీ చేసే తత్వం అనమాట. ఏదైనా అంతే, ఓకే, ఓవర్గా చేయకూడదు ఏదైనా కూడా, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ షోల్డర్ జాయింట్ ఇలా అయ్యేసరికి, స్టూపింగ్ షోల్డర్స్ అయ్యేసరికి ఏమవుతుంది, ఇక్కడ ఉండాల్సిన నార్మల్ స్ట్రక్చర్ ఇలా ఉండాల్సింది కాస్త మీకు ఏమవుతుంది, ఇలా అయ్యారు. ఇలా అయ్యేసరికి ఏమవుతుంది, ఇక్కడ మజిల్స్ అంటే పెక్ట్రాలిస్ మేజర్, చెస్ట్ మజిల్స్ అంటాం కదా, ఈ పెక్స్ మజిల్స్ అనేవి కూడా ఇలా టైట్ అవుతూ ఉంటాయి. ఇలా టైట్ అయ్యేసరికి, అదే గుర్తుపెట్టుకోండి, ఫ్రోజన్ షోల్డర్ అయ్యేసరికి ఎలా వస్తుందో చెప్తున్నాను, గమనించండి స్ట్రక్చర్ గురించి. ఇలా అయ్యేసరికి ఇక్కడ టైట్ అవుతాయి. ఇక్కడ మనకి డెల్టాయిడ్ మజిల్స్ అనేవి ఉంటుంది. ఓకే, డెల్టాయిడ్స్లో యాంటీరియర్ ఫైబర్స్, మిడిల్ ఫైబర్స్, పోస్టీరియర్ ఫైబర్స్ అంటాం. 3 ఫైబర్స్ ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే, మనకి ఆర్మర్కి ఉంటాయి, చూసారు కదా, యుద్ధానికి వెళ్ళే వీరులకి ఒక ఆర్మర్స్ ఉంటాయి. వాళ్ళకి ఒక ఇలాగ ఉంటాయి సైడ్ నుంచి ఆర్చెస్ అనమాట. ఇవి షోల్డర్ ఆర్చెస్ అంటే ఇంజరీస్ కాకుండా కాపాడతాయి అనమాట. ఇలా ఉండాల్సింది. సో దాన్ని కూడా మనం వీక్నెస్ చేసేస్తాం, రైట్?
ఇలా అయ్యేసరికి పోస్చర్ అది ఎల్డర్స్లో రావాల్సింది. ఎప్పుడు ముసలోళ్ళు అయిపోయాయి కదండి, స్కెలిటల్ సిస్టమ్ వంగిపోవాలి. మిడిల్ ఏజ్ పర్సన్స్కి ఎందుకు వంగిపోతున్నాం? వంగిపోకూడదు కదా. ఓకే, ముసలోళ్ళు అయిపోయాక స్కెలిటల్ సిస్టమ్ వంగిపోయింది అంటే దానికి ఒక అర్థం ఉంది. ఎస్, ఎందుకంటే వైటమిన్ డి డెఫిషియన్సీ వచ్చింది, లేదా ఇంకోటి వాళ్ళకి మెడికల్ ఇష్యూస్ వచ్చింది. కానీ యాక్టివ్ ఉన్న పీపుల్ కూడా ఫ్రోజన్ షోల్డర్ అయిపోతున్నాయంటే, అంటే స్టూపింగ్ పోస్చర్ వచ్చేస్తుందంటే రీజన్ ఏంటి? మనం చేసే పిచ్చి పనులు, మొబైల్ ఎక్కువ వాడడం, లేదా ఇంకోటి ఏంటి, సిస్టమ్ ముందు ఎక్కువసేపు కూర్చోవడం, రాంగ్ పోస్చర్లో కూర్చోవడం, ఇలాంటివన్నీ పిచ్చి పనులు అనమాట. ఇది మనమే చేసుకుని చేతులారా డ్యామేజ్ చేసుకుంటాం, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇలా అయ్యేసరికి స్టూపింగ్ పోస్చర్. నెక్స్ట్ మజిల్ లాస్. సో ఎలిమెంట్ మనకి షోల్డర్స్ అనేవి ఏమైపోయినాయి, ముందుకెళ్తే ఊరుకుంటుందా, యాంటీరియర్ గ్రూప్ ఆఫ్ మజిల్స్ అన్నీ కూడా టైట్ అయిపోయినాయి. పోస్టీరియర్ గ్రూప్స్ అంటే ప్రొట్రాక్షన్లోకి వెళ్ళిపోయింది, రిట్రాక్టర్స్ అన్నీ కూడా కాంప్రమైజ్ అయిపోయినాయి. ఒక గ్రూప్నేమో ఓవర్ రియాక్ట్ చేసేసాం, ఒక గ్రూప్ ఏమో రిలాక్స్ చేసేసాం. అప్పుడు మనకి ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఎక్కడ ఉంది? లైన్ ఆఫ్ గ్రావిటీ ఎక్కడ ఉంది? సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్కడ ఉంది? లేదు. వీడేంటి ఫిజిక్స్లోకి వెళ్ళిపోతున్నాడు అంటారా? బాడీకి కూడా అలైన్మెంట్ ఉంటుంది, లైన్ ఆఫ్ గ్రావిటీ ఉంటుంది, సెంటర్ ఆఫ్ గ్రావిటీ కూడా ఉంటుంది. షోల్డర్ దానికి జీన్కి సంబంధం ఏంటి కదా ఫస్ట్ క్వశ్చన్. ఇలా వెళ్ళారు, మనకు ఉండాల్సింది న్యూట్రల్గా ఇలా స్ట్రైట్గా చూసుకుంటే లైన్ ఆఫ్ గ్రావిటీ అనేది బాడీ నుంచి ఇలా ఈక్వల్గా వెళ్తుంది. ఇక్కడ చూస్తే మీరు రైట్, ఆ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే ఈ పాయింట్లో S2 లెవెల్లో మనకి ఒక పాయింట్లో ఉంటుంది. ఇలా స్టూప్కి వెళ్ళేసరికి S2 లెవెల్ నుంచి పైకి మళ్ళీ మిడ్ థొరాక్స్ వరకు వెళ్ళిపోతుంది. మిడ్ థొరాక్స్కి వెళ్తే ఊరుకుంటుందా? మళ్ళీ ఫార్వర్డ్ నెక్ వెళ్ళారు, ఫార్వర్డ్ నెక్ వెళ్ళేసరికి మళ్ళీ ముందుకు వెళ్ళిపోయింది. ఇలా చూసుకుంటూ పోతే అలైన్మెంట్ ఆఫ్ ద బాడీ కనుక మారిపోతే షోల్డర్ జాయింట్కి ఇలా వెళ్ళింది. సో షోల్డర్ జాయింట్ మనం మాత్రం పర్టికులర్గా ఇప్పుడు ఫోకస్ చేద్దాం. సో షోల్డర్ జాయింట్కి ఇలా వెళ్ళిపోయేసరికి ఇక్కడ టైట్నెస్ అనేది పెరుగుతుంది. ఒక్కటి ఏంటి, బైసెప్స్ మజిల్ ఉంటుంది. ఇది బైసెప్స్ అందరికీ తెలిసిందే కదా, కండలు చూపిస్తుంటారు. హిట్ మీ హార్డ్ యార్ అంటాడు కదా బ్రహ్మానందం. ఓకే, ఎస్, ఓకే, బైసెప్స్ టచ్ చేయ అంటాడు, రైట్. సో ఈ బైసెప్స్ మజిల్ చూసారనుకోండి, ఇక్కడ ఈ మజిల్ ఆరిజిన్ ఇక్కడి నుంచే వస్తుంది, రైట్. ఎస్, గ్రూవ్ నుంచి వస్తుంది. టూ హెడ్స్ ఉంటాయి దీనికి. ఇక్కడ ఇన్సర్షన్ వచ్చి ఎల్బో దగ్గరికి వెళ్తుంది ఏ జాయింట్లోకి. సో మనం ఫ్లెక్షన్ ఇలా చేయాలంటే బైసెప్స్ వాడతాం, అవునా కదా. ఇక్కడ కాన్సెంట్రిక్ ఇదవుతే ఎక్సెంట్రిక్ ట్రైసెప్స్ అవ్వాలి, అంటే ఇలా స్ట్రెచ్ అవ్వాలి. ఇది కాంట్రాక్షన్, ఇది స్ట్రెచ్, ఈ రెండు కలిపి పనిచేయాలి. ఇక్కడ మనకి ఏమైంది, ఇలా వెళ్ళేసరికి ఇది రిలాక్స్ అయిపోయినాయి కదా మరి ట్రైసెప్స్. మరి ఎక్సెంట్రిక్ కాంట్రాక్షన్ ఉంటుందా? బ్యాక్ వెళ్ళదు, అది ఓవర్ రిలాక్స్ అయిపోయింది. మళ్ళీ మీరు ఇది చేసినప్పుడు రాదు. షోల్డర్ లేపినప్పుడు ఇవన్నీ కూడా స్టెబిలైజ్ చేయాలి. ఎందుకు? ఇవి స్టాటిక్ స్టెబిలైజర్స్ కాదండి, డైనమిక్ స్టెబిలైజర్స్. ఎందుకంటే డైనమిక్కి స్టాటిక్కి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే ఇలా లిఫ్ట్ చేశారు, ఇక్కడ ఆపాలి అంటే ఇవి డైనమిక్ స్టెబిలైజర్స్. ఏవేవి? చెస్ట్ మజిల్స్, లాట్స్, ట్రైసెప్స్, posterior group of muscles, scapular, subscapularis, supraspinatus. Yes, definitely. Next, ఇంకొక మజిల్ పేరు ఉంది, ఏంటి చెప్పండి? ట్రెపీజియస్. ఎస్, అంటే నెక్ మజిల్ నుంచి ఇలా వచ్చి షోల్డర్ జాయింట్కి ఇలా వెళ్తుంది. ఇక్కడ ఆపాలి 90 degrees, ఇక్కడి నుంచి ఇలా వెళ్ళాలి. సో ఇలా మూమెంట్కి ఇలా కిందకి దించాలి, లేకపోతే పడిపోతుంది కదా, వీక్నెస్ ఉందంటే. అప్పుడు ఏం చేస్తారు? పెయిన్ వచ్చేస్తుంది. పెయిన్ వచ్చేస్తే ఫ్రోజన్ షోల్డర్ కాదు, ఇంపింజ్మెంట్ సిండ్రోమ్. ఓకే, ఆర్ఎల్స్ బైసిపిటల్ టెండినైటిస్, అంటే ఇన్ఫ్లమేషన్ ఇన్ బైసెప్స్ టెండన్. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి, ఇలా డిఫరెన్సెస్ ఉంటాయి చాలా వరకు. సో అన్ని షోల్డర్ పెయిన్స్ ఫ్రోజన్ షోల్డర్ కాదండి. మేక్ షూర్ ఆఫ్ మీటింగ్ అ ప్రొఫెషనల్ ఫిజియోథెరపీ డాక్టర్. ఓకే, డెఫినెట్లీ యూ విల్ గెట్ ప్రాపర్ క్లారిటీ అబౌట్ యువర్ షోల్డర్ పెయిన్స్ అండ్ క్లారిటీ అబౌట్ ఎక్సర్సైజెస్. ఇప్పుడు షోల్డర్ ఎక్సర్సైజ్ చూస్తే చాలామంది చెప్తారు, ఏంటి, వాల్ లాడర్ ఎక్సర్సైజ్ చేయండి, వాల్కి వెళ్ళిపోయి ఇలా చేసేయండి అంటారు. వాడికి అసలే నెక్ పెయిన్, ట్రెపీజియస్ ప్రాబ్లం ఉంది, నెక్స్ట్ బ్యాక్ మజిల్స్ ప్రాబ్లం ఉంది, వీక్నెస్ ఉంది, వాడిని వాల్ లాడర్ చేసేయమంటారు. ఓకే, ఈ వాల్ లాడర్ ఎక్సర్సైజ్ చేసేయమంటే ఇలాగా ఓకే సపోర్ట్తో. పోనీ వాడు ప్రాపర్గా చేస్తున్నాడని చూస్తారా? అది లేదు, ఇలా ఫ్లెక్షన్లోనే ఇలా చేసేస్తుంటాడు, ఇలా తర్వాత పుల్లీ చేపిస్తారు, అది ఇంకా అద్భుతం, ఇలాగా అదేదో డ్యాన్స్ చేస్తున్నట్టు ఉంటుంది, రైట్. ఈ విధంగా కాదండి, ఏదైనా చేసేదానికి ప్రాపర్ డైరెక్షన్ ఉంటుంది. ఓకే, అందుకే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ దాన్ని రిలీజ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ మాన్యువల్గా రిలీజ్ చేసుకోవాలి. మాన్యువల్గా రిలీజ్ చేసిన తర్వాత విత్ సపోర్టివ్ ఆఫ్ పెయిన్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ లైక్ మిషన్స్ అండ్ బోత్ ఆఫ్ ద థింగ్స్, ఈ రెండు కంబైన్డ్గా ట్రీట్మెంట్ చేస్తే డెఫినెట్లీ విల్ గెట్ ఎ గుడ్ రిజల్ట్. అట్ ద సేమ్ టైమ్ ఎక్సర్సైజ్ దేనికి? టు స్ట్రెంథెన్ ద మజిల్స్. సో అదే విధంగా పోస్చర్ని కూడా కరెక్ట్ చేసేయాలి. లేదంటే కాజ్ని ట్రీట్ చేయకుండా, గుర్తుపెట్టుకోండి మళ్ళీ చెప్తున్నా, కాజ్ని ట్రీట్ చేయకుండా సిమ్టమ్స్ ఎంత మీరు ట్రీట్ చేసినా వృధా. గుర్తుపెట్టుకోండి, రైట్. లైక్ ఎ పర్సన్
Okay, eating sweets and having diabetic medicine, or else we can take a good live example, common sense చిన్నగా ఎగ్జాంపుల్ చూసుకుంటే జ్వరం వచ్చిన డోలు వేసుకుని ఐస్ క్రీమ్ తిన్నట్టే మళ్ళీ. అందుకే చెప్తున్నా. సో ఎక్సర్సైజ్ చేసేస్తున్నాను కదా, ఈ మెషిన్ ఫిజియోథెరపీకి వెళ్తున్నాను కదా, నొప్పి తగ్గుతుందిలే, ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాను కదా, నొప్పి తగ్గిపోతుంది. అయ్యో అయ్యో, మీరు కేర్ మెజర్స్ తీసుకోండి దయచేసి. ఎలాంటి డైరెక్షన్స్లో ఎక్సర్సైజ్ చేయాలి, కొంచెం టైం కొద్దిగా స్పెండ్ చేయండి, చేస్తే చాలు ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఫిజియోథెరపీకి వెళ్ళినప్పుడు కొంచెం టైం తీసుకుని ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళ దగ్గరికే మాత్రమే వెళ్ళండి. ఎస్, సీరియస్లీ ఈ పాయింట్ నేను స్ట్రెస్ చేస్తున్నాను. ప్లీజ్ డూ రిమెంబర్ దిస్ పాయింట్. టైం తీసుకోకుండా ఏదో వచ్చిన ఆమెకాహ చేసేసి వెళ్ళిపోవడం కాదండి. పేషెంట్స్ కూడా హడావుడి చేయడం కాదు, ఫిజియోథెరపీ డాక్టర్లు కూడా ఫాస్ట్గా చేసేయండి, కొంచెం నన్ను ముందు చేసేయండి, ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది కాదు. సో మీరు వచ్చింది కారణం దేనికి? ట్రీట్మెంట్కి. ఓకే, ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు కొంచెం టైం తీసుకోండి, ఎందుకంటే మెడికేషన్ కాదండి ఇది, ప్రాపర్ న్యాచురల్ ట్రీట్మెంట్. ఓకే, న్యాచురల్గా హీల్ చేసుకో, ఎందుకంటే ఫ్యూచర్ అంతా కూడా న్యాచురల్ హీలింగే, గుర్తుపెట్టుకోండి. క్యాన్సర్ వరకు మొన్న చెప్పాను నేను ఆల్రెడీ, క్యాన్సర్ వరకు కారణాలు ఏమిటండి? స్ట్రెస్. ఎందుకంటే అన్నెసెసరీ స్ట్రెస్ అన్నమాట. ఆఫీస్ పాలిటిక్స్ కానివ్వండి, లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేకపోతే ఇంట్లో ప్రాబ్లమ్స్ కానివ్వండి, రకరకాలుగా అన్ని ఓవర్ థింక్ చేసేసేసి మాత్రమే మనం అన్ని డ్యామేజ్ చేసుకుని కండిషన్స్ తెచ్చుకుంటున్నాం. రైట్? టైంకి భోజనం చేయకపోవడం కానివ్వండి, ఇలాంటివన్నీ అనమాట. వాటర్ బాగా తీసుకోకపోవడం కానీ, వాటర్ అంటే వాటరే కాదు, మిగతా అన్ని ఫ్లూయిడ్స్ అన్నీ కూడా ఇవన్నీ చూసుకోవాలి. సో ఎలాంటివి ఎప్పుడు ఎక్కడ ఎలా తీసుకోవాలి అన్నీ తెలియాలి అంటే మాత్రం ప్లీజ్ డూ మీట్ Harthi Physiotherapy and Rehabilitation with Therapeutic Fitness. Okay, we are here with proper care. Don't worry, we are here to help you. Okay, please do meet us. Clear? All the very best. Subscribe to our channel, click the bell icon and select all.